కండలు పిర్రలున్నాయి నాయన. అసలు ఆయన చూసి నాకే కొరక తినాలనిపించింది. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టనా? ఓకే ఓకే ఓకే. సూపర్. పద్దు ఓడిపోద్ది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. పూని కక్కుతున్న నా కమండలో బ్యాక్ కేక. ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది నడుము. తెగ తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు? ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. అయ్యో, ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. తీసేరా, తీసేయి. ఎవర్రా మీరంతా? మొదటి తూరి మన ఇంటికి వస్తాండారు. మన మర్యాదలు వాళ్ళు జీవితాంతం గుర్తుంచుకోవాలా. అయన్నొద్దు, పాయింట్కి రా. బ్యాక్ కేక. ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది నడుము. వచ్చిందండి వయ్యారి. ఒక్క నిమిషం ఉండు, ఓ రోజు నీ పని చెప్తాను. ఊపుంది, ఊపేస్తా. చాలు. ఏ మానుభావుడు పెట్టాడు అది నేనే. వెరీ టూ మచ్. మీరేం చేస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు? బ్యాటింగ్. నా బెత్తడంత నడుమొంపుల్లో ఉంగరాలో బొంగరాలో. సరసాలాడే వయసొచ్చింది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. సరదా పడితే తప్పేముంది? అటనా? నాకు తెలియదే. నాకు తెలియదు సార్. ఇవ్వాలని నాకు ఉంది. అంటే ఎస్. అది చెప్పు. కానీ సిగ్గే నన్ను ఆపింది. బొక్క మీద అంతాను చెయ్యి చెయ్యి. పిన్ని, పెళ్ళైన సంవత్సరానికి కొడుకు పుట్టండు. నీలో అంత వేడుందా? టన్నులు ఉంది, ఇంకా చూస్తావా? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? నా కొడుకు పేరేంటో తెలుసా? చెప్పు. నేను ట్రైన్ లో పోతున్నా పిన్ని. చాలా చూసానండి, వెళ్ళు గో. మా ఇద్దరికి పుట్టాడే పన్ని. అవునా? అబ్బా. వాడు పుష్పాలా ఉన్నాడే పిన్ని. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. వాడు పుష్పాలు వల్ల చిన్నలాగున్నాడే, పిన్నలాగున్నాడే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా. ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా. ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే
సింగార సిరియే టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అంటున్నా. అంగాలినలే బంగారాగేవా మాయే. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఓకే ఓకే ఓకే. నేను రా దెంగే. కోరికి కోరికి తింటేనే పండు మచ్చ తెలుస్తుంది. నేనేం చిన్న పిల్లని కాదు. మా దేవుడు ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? అది చెప్పు. పైతి దీని పెక్కలు చూసావు భయ్యా, ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో. అలాగే నమ్మితే కర్మ. బ్యాక్ కేక. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా? ఇట్స్ ఎ క్రైమ్. ఊపుంది, ఊపేస్తా. క్లియర్ గా అనిపిస్తుంది రా పొక్క. గుంట మంచి పొంగు మీద ఉంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నీలో అంత వేడుందా? టన్నులు టన్నులు ఉంది ఇంకా. చూస్తావా? మాకు తెలుసులేరా. పెళ్లి చేసుకో బావా. నెక్స్ట్ ఏంటి? పొద్దున్నే కాఫీ పెడతా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ముద్దు పెడతా. ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది నడుము. తెగ తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు? ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఒక్క మాట చెప్పు. క్లియర్ గా అనిపిస్తుంది రా పొక్క. అయ్య బాబోయ్, రెచ్చగొక్కనన్నా. వర్మ, చూశాను వర్మ. అది చూసిన దగ్గర నుంచి నా బాడీ ఏదోలా అయిపోతుంది వర్మ. రసం పిండియాలుంది. రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉంది. బాడీ చేసి పడిపోవాల్సింది ఎవరు తెలుసా? అబ్బా
దీని పిక్కలు చూసావు భయ్యా, ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. నేను రా దెంగే. పెట్టేశాడా? కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. అన్న అయితే మస్తు చేసిండు, నాకైతే మస్తు నచ్చింది. నేను కూడా నెక్స్ట్ టైం వేయించుకుంటా, మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. అయిపోయి మాకు తెలుసులేరా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.